Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను ఇవాళ సోయా సెమీ సాలిడ్ ఫ్రైలా ఉంటుందన్నమాట, జ్యూసీగా ఉంటుంది. సోయా చంక్స్ చేస్తున్నాను. హాట్ వాటర్ పెట్టుకున్నాను. దీంట్లో మనం కాసేపు ఉంచుకోవాలి సోయాని. ఇవి బాగా కొంచెంసేపు నానిన తర్వాత మనం కూల్ వాటర్తో కడగాలండి. స్టవ్ ఆపేసాను, అవి కాసేపు అలా ఉంచుదాం. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని దీనికి కావలసిన మంచి ఫ్లేవర్ కోసం మంచి పొడి తయారు చేసుకుంటాం. జీలకర్ర, కొంచెం మిరియాలు లేవండి, అందుకే మిరియాల పొడి వేసాను. నెక్స్ట్ ధనియాలు, దాల్చిన, ఇలాచి, లవంగాలు అండ్ షాజీరా ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది కొంచెం వేడవుతే చాలండి, మనం ఎక్కువ వేడి అవసరం, జస్ట్ వెచ్చబెడితే చాలు. ఇది అయ్యాక దీంట్లో మిక్సీ చేసుకుందాం మనం. శ్రేష్టమైన గ్రౌండ్నట్ వేసుకుంటున్నానండి. గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం, అది కొంచెం వేడైన తర్వాత మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. సన్నగా తరగాలండి ఆనియన్స్. కొంచెం కరివేపాకు, చూసారా ఆనియన్స్ ఫ్రై అయితే మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ goes with tomatoes. ట్రై చేసి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత సాల్ట్. లైట్గా సెమీ జ్యూసీగా ఉండాలండి. అప్పుడు మనం సోయా చంక్స్ అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది, చపాతీల్లో కూడా తినొచ్చు. హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. పిల్లలకి బాగా అలవాటు చేయాలండి సోయా. పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం వాటర్లో స్క్వీజ్ చేసుకున్న సోయా ఉంది కదండి, సోయా వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర లైట్గా, కొంచెం పుదీనా కూడా లైట్గా. అలా ఫ్రిడ్జ్లో ఉండిపోవడం వల్ల కలర్ మారిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం ఒక కప్పు నీళ్ళు లైట్గా వేసుకుందాం. ఈ మసాలాస్, ఈ టమాటో, ఆనియన్స్, ఈ గ్రేవీ అంతా కలవాలి కదండి.
నెక్స్ట్ మనం పౌడర్ చేసుకున్నాం కదండి, మసాలా పౌడర్ మీకు చూపించాను, అది కొంచెం వేసేసుకుందాం. ఒక్క 3 మినిట్స్ అలా ఉంచుకుందామండి. జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. 3-4 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు సెమీ గ్రేవీ సోయా చంక్స్ కొంచెం డ్రైగా ఉండవు, కొంచెం జ్యూసీగా ఉంటాయి లైట్గా. ఎక్కువ డ్రై అయిపోయినా బాగుండదండి. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఆ మసాలా మీకు చూపించాను కదండి, ఆ మసాలాతో మంచి టేస్ట్ వస్తుందండి. సోంపు ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను ఈ కర్రీని. మీకు ట్రై చేసే నేను చెప్తాను ఏదైనా. మరి మీకు ప్రయోగాలు చేసి చూపించకూడదు కదండి. చూసారా, కాంపన్సే చేయొచ్చు దీన్ని నాన్ వెజ్తో మనం. సేమ్ మటన్ కర్రీలా ఉందండి. వెజిటేరియన్స్ బెస్ట్ ఫుడ్ ఇది సోయా. ఎంత టెంప్టింగ్గా ఉంది కదండి. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, మరి మీకు లైక్ అయిందా ఈ కర్రీ? సబ్స్క్రైబ్ చేస్తారు కదా నా ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ క్విక్ రెసిపీస్ బై రాజమణి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ మై లవ్లీ వ్యూయర్స్. ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకే బాయ్.